ఓరి దేవుడా, ఇదేంట్రా నాయన ఇలా చేశాడు అని తెలుగు తమ్ముళ్ళు ఒక్కటే కొనుక్కుంటున్నారట. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, మోస్ట్ సీనియర్ అంటారు. చూస్తే పార్టీని పెద్ద గుండు సున్నా చేస్తున్నారేంట్రా అని సైకిల్ పార్టీ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారట. ఎందుకయ్యా అంత పెద్ద ఆయనను పట్టుకొని అన్నేసి మాటలు అంటున్నారని ఎవరైనా అంటే, పెద్ద ఆయన ఏంటయ్యా, ఆయన కూడా కుర్చీని మడత పెట్టేశాడని అంటున్నారట. ఇంతకీ ఆయన మడత పెట్టింది కుర్చీనా పార్టీనా చూద్దామా? అయ్య బాబోయ్, ఈ వయసులో అదేం పనండి అని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. కాస్త స్టోరీ మొత్తం చూశాక అసలు మ్యాటర్ మీకే తెలుస్తుంది. బాబుగారు మడత పెట్టింది కుర్చీని కాదండి బాబు, పార్టీని అని ఆయన వెంట చెప్పులే కాదు, కాళ్ళు అరిగేలా తిరిగిన నేతలే కోడెకొస్తున్నారు. అయినను ఆయన మాత్రం హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు గన్నవరం అని చక్కెర్లు కొడుతూనే ఉన్నారు. దేశంలోనే తనంత మోస్ట్ సీనియర్ పాపులర్ లీడర్ లేడని ప్రతిసారి గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని ఆయన అనుచరులే మొత్తుకుంటున్నారు. అపర చాణక్యుడిగా తనకు తాను అభివర్ణించుకునే చంద్రబాబు పాచికలు ఇప్పుడెందుకు పారడం లేదని తలపట్టుకుంటున్నారు. అన్నగారు స్థాపించిన పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న చంద్రబాబు అలిసిపోయారా లేక బలహీనపడ్డారా? ఎందుకంటే 42 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనిది ఫస్ట్ టైం రాజ్యసభలో టీడీపీ గల్లంతైంది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని పెద్దల సభలో పెద్ద మనిషి ఇలా మడత పెట్టేశారని అన్నగారి ఫ్యాన్స్ తెలుగు తమ్ముళ్లే ఊరు వాడా చెప్పుకుంటున్నారు. ఎవరో ఎందుకు, మొన్నటిదాకా టీడీపీలోనే ఉన్న ప్రస్తుతం వైసీపీలో చేరిన కేసినేని నానినే ఏం చెబుతున్నారో వినండి. ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడతపెట్టుకోవడం కాదు, పార్టీని మడతపెట్టారు. ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకుండా పోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించలేదు కదా. ఇవాళ ఖాళీ అయిపోయిందిగా. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయారు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రాలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ అయిపోతావు. చూసారా, అది సంగతి. అందుకే అటు రాజ్యసభలో ఇటు తెలంగాణలో పార్టీని మడత పెట్టేశారని ఫుల్ పబ్లిక్ టాక్. బాబుగారు వింటున్నారా? వినిపించినట్టే ఉంటున్నారా? ఏమో, ఎవరికి తెలుసు. మీరు చాలా పెద్ద మనిషి కదా. పైగా మళ్ళీ 20వ తేదీ ఢిల్లీ వెళ్తున్నారటగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.